లోక్సభ మాజీ స్పీకర్ ఎంపీ పిఏ సంగ్మా కన్నుమూశారు. 1996-98 మధ్య ఆయన 11వ లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. 1988-90 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సంగ్మా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కో ఫౌండర్గా కూడా వ్యవహరించారు. సంగ్మా మృతికి లోక్సభ నివాళి అర్పించింది. మార్చి 8కి వాయిదా పడింది. లోక్సభ మాజీ స్పీకర్ ఎంపీ పిఏ సంగ్మా కన్నుమూశారు. 1996-98 మధ్య ఆయన 11వ లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. 1988-90 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సంగ్మా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కో ఫౌండర్గా కూడా వ్యవహరించారు. సంగ్మా మృతికి లోక్సభ నివాళి అర్పించింది. మార్చి 8కి సభ వాయిదా పడింది. భరత్ అందిస్తారు. భరత్, పిఏ సంగ్మా ఎప్పుడు చనిపోయారు? ఆయన పొలిటికల్ లైఫ్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆయన అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం అందుతోంది. లోక్సభ కూడా నివాళులు అర్పించింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన సిట్టింగ్ లోక్సభ మెంబర్ గా ఉన్నారు. మేఘాలయలోని తురా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. సో కొద్దిసేపటి క్రితం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనకు నివాళులు అర్పిస్తూ లోక్సభను వాయిదా వేశారు. మార్చి 8వ తేదీన మళ్ళీ లోక్సభ సమావేశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ట్రైబల్ కమ్యూనిటీ నుంచి కానీ, అదేవిధంగా నార్త్ ఈస్ట్ నుంచి కానీ దేశంలోని అతిపెద్ద లీడర్లో పిఏ సంగ్మాని ఒకరిగా చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి కానీ, లేకపోతే ట్రైబల్ కమ్యూనిటీ నుంచి కానీ ఇన్నిసార్లు గెలిచిన ఎంపీ, 8 సార్లు ఆయన ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. 1977 నుంచి కంటిన్యూస్ గా ఆయన అంటే 1-2 సార్లు మధ్యలో పోటీ చేయలేదు తప్ప పోటీ చేసిన ప్రతిసారి ఆయన గెలుస్తూ వస్తున్నారు. 1977 ఎలక్షన్ లో గెలిచారు, 84 లో గెలిచారు, మళ్ళీ 88 నుంచి 90 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మళ్ళీ 91 లో గెలిచారు, 96 లో గెలిచి లోక్సభ స్పీకర్ గా యునైటెడ్ ఫ్రంట్ హయాంలో 96-98 2 సంవత్సరాల పాటు ఆయన లోక్సభ స్పీకర్ గా కూడా పనిచేశారు. లోక్సభ స్పీకర్ గా పనిచేసినప్పుడు సొంత పార్టీ సభ్యులైన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆయన ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఒక వివాద రహితుడుగా ఆయన ఉన్నారు. 98 లో సోనియా గాంధీ విదేశీయత అంశం ప్రస్తావించి శరద్ పవార్, తారిక్ అన్వర్ తో కలిసి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు, ఎన్సీపీని. మళ్ళీ 99 ఎలక్షన్ లో కూడా ఆయన గెలిచారు. ఆ తర్వాత 98 నుంచి 2004 వరకు ఎన్సీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత ఎన్సీపీ నుంచి తృణమూల్ విభేదించి తృణమూల్ కాంగ్రెస్ లో 1 సంవత్సరం పాటు ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎన్సీపీకి వచ్చారు. ఆ తర్వాత 2012లో ఆయన ప్రణబ్ ముఖర్జీపై రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మొదలు అన్నాడీఎంకే, బీజేడీ రెండు కూడా పిఏ సంగ్మాకు రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత బీజేపీ కూడా ఆయనకు మద్దతు ఇచ్చింది. సో మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సంగ్మా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2009లో ఆయన పార్లమెంట్ కంటెస్ట్ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన కూతురు అగాధా సంగ్మా ఎంపీగా గెలిచారు. అక్కడి నుంచి గెలిచి ఆమె యూనియన్ క్యాబినెట్ లో అతి చిన్న వయస్సులో చేరిన మహిళగా కూడా అగాధా సంగ్మా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2014లో ఆయన పార్లమెంటుకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ కంటెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తన సొంత పార్టీని 2012లోనే స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించి మళ్ళీ మేఘాలయ నుంచి ఆయన పార్లమెంట్ మెంబర్ గా ఎలక్ట్ అయ్యారు. సో ఒక విధంగా ఆయన ట్రాక్ రికార్డు పరిశీలిస్తే గనక 8 సార్లు గెలిచిన ట్రైబల్ ఎంపీ కానీ, లేకపోతే నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి ఈశాన్య రాష్ట్రాలంటే పొలిటికల్ గా చాలా తక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రానికి జనరల్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు కూడా అన్ని కూడా 1-2 సీట్లు ఉన్న రాష్ట్రాలు. సో వాళ్ళకి ప్రియారిటీ దొరకడమే కష్టమైన తరుణంలో ఈయన లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా ఇండస్ట్రీ, కామర్స్ ఇటువంటి పోర్ట్ఫోలియో నిర్వహించారు. మళ్ళీ రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు ఆయనలో కూడా లేబర్, ఇండస్ట్రీ,
కోల్ ఇటువంటి వాటికి సహాయ మంత్రిగా పనిచేస్తూనే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార ప్రసారాల శాఖ మంత్రి కేబినెట్ హోదాలో సమాచార ప్రసారాల శాఖ పదవిని కూడా పిఎస్ సంగ్మా నిర్వర్తించారు. సో రాజకీయ జీవితంలో ఆయన చేపట్టిన పదవి చూసుకుంటే కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. సో దాదాపు అన్ని పదవులు కూడా చేపట్టారు. ఏదేమైనా ఒక గొప్ప నేతను, గొప్ప ట్రైబల్ లీడర్ను, నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి చెందిన ఒక చాలా పెద్ద నేతను దేశం కోల్పోయిందని మనం చెప్పాల్సింది. రైట్ భరత్.